టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రుచిచూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాంటి మన రుచిచూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి ఈ రోజు నాతో పాటు సరికొత్త రెసిపీ నేర్పించేందుకు సంజయ్ గారు రెడీగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా సంజయ్ గారిని పలకరించేద్దాం. నమస్తే సంజయ్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. ఓకే, మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? మటన్ మరగ్ మేడం. నైజాం స్పెషల్ మటన్ మరగ్ ఈ రోజు టేస్టీగా వెరైటీగా మా కోసం పరిచయం చేసేస్తారు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేద్దామా? మటన్, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియా పౌడరు, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, పాలు, కాజు, బాదం, ఆనియన్స్, నెయ్యి, పుదీనా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కాబట్టి ప్రాసెస్ కూడా చూసి నేర్చేసుకుందాం. ముందుగా మటన్ మరగ్కు కావాల్సిన పదార్థాలతో పాటు ముందుగా మనం మటన్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. నీట్ గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే మేడం. సో ఇక్కడ మటన్ ఎలా తీసుకున్నారండి? బోన్ తోటే తీసుకున్నాం మేడం. సగం బోను, సగం అంటే బోన్లెస్ రెండు కలిపి తీసుకున్నాము. ఓకే, ఎంత తీసుకున్నారు? హాఫ్ కేజీ మేడం. హాఫ్ కేజీ వరకు తీసుకున్నారు. సో మరి ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి స్టవ్ ఆన్ చేయాలా? ముందు ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ప్రాసెస్ ఏం లేదు, స్టవ్ మీద కడాయి పెట్టిన తర్వాత. ఇది కుక్కర్ లో చేస్తామా? అవును మేడం, కుక్కర్ లో చేస్తాం. మటన్ కాబట్టి ఉడికేందుకు టైం పడుతుంది కాబట్టి మనం కుక్కర్ లో చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ ఏం వేస్తున్నారు? నెయ్యి మేడం. దీంట్లోకి నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుంది మేడం. అంటే నైజాం స్పెషల్ అన్నాం కాబట్టి అప్పుడు రాజులు వాళ్ళంతా కూడాను ఇలా కొంచెం మంచి హై ప్రోటీన్ ఉన్న వాటినే తీసుకునేవాళ్ళు. నెయ్యి కానివ్వండి అన్ని కూడా. ఇక్కడ పాలు కూడా కనిపిస్తున్నాయి కదా? అవును మేడం, కూడా వేస్తారు. ఇవి కాజు బాదం పేస్ట్ చేసేటప్పుడు వాటర్ వేయకుండా పాలు వేసి పేస్ట్ చేయాలి మేడం. ఓకే ఓకే. కొన్ని మిరియాలు మేడం. ఇది తోక మిరియాలు అంటారు. తోక మిరియాలు. సో మామూలు మిరియాలకి తోక మిరియాలకి ఆ డిఫరెన్స్ ఏంటి మేడం? ఇది అది మరగ్లోకి ఇవి ఎక్కువ వాడతారు మేడం. బిర్యానీ మరగ్ అంటే టేస్ట్ వేరేగా ఉంటుంది, కొంచెం స్పైసీనెస్ ఉంటుంది. తోక మిరియాలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. బయట మనకు దొరుకుతాయా? దొరుకుతాయి మేడం. కబాబ్ చిన్ని అంటారు హిందీలో. కొంచెం సాజు, ఇలాచి, మరాఠీ మొగ్గ, చక్రం పువ్వు, హోల్ గరం మసాలా చూసారు కదా ఇక్కడ. మిరియాలు, ఇదేంటి తోక మిరియాలు, లవంగం, చెక్క, ఇలాచి, సాజీరా, మరాఠీ మొగ్గ, ఇది స్టార్ ఫ్లవర్. ఓకే, అన్ని వేసేసారు. కొంచెం బిర్యానీ ఆకేసుకున్నాం మేడం. తర్వాత పచ్చిమిర్చి కూడా అన్ని వేసానా? వేయండి. దీంట్లో కారం ఏం లేదు మేడం. స్పైసెస్ పచ్చిమిర్చి. అచ్చా, సెపరేట్ గా కారం వేయరు ఇందులో. పచ్చిమిర్చి అలానే మనం వేసుకున్న మిరియాలు ఉన్నాయి కదా, వాటితోనే స్పైసీ అనేది వస్తుంది. ఓకే. సో ఈ డిష్ ని మీరు ఎప్పుడు ప్రిపేర్ చేస్తారండి ఇంట్లో? ఏ సీజన్ లో, ఏ టైంలో? వర్షాకాలం అయితే ఎక్కువ చేస్తాం మేడం. ఎక్కువ ఉంటుంది. నెలకు ఒక్కసారైనా మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తారా? చేస్తాను మేడం. పిల్లలు ఇష్టంగా తింటారు మేడం చేస్తే. ఓకే. ఆనియన్స్ బాగా వేగిపోవాలన్నమాట. సో అత్తమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారా? వంటలు మీకు నేర్పిస్తూ ఉంటారా? ఇట్లా కొంచెం ఏమైనా తగ్గినా కొంచెం ఎక్కువైనా చెప్తూ ఉంటారా? చెప్తారు. ఆమె ఏ వంట బాగా చేస్తారండి? ఆమె ఇవే నాన్ వెజ్ ఎక్కువ వంటారు. ఆమె కూడా నాన్ వెజ్. ఇప్పుడు అంటే తక్కువ, అప్పుడు ఇంట్లో అయితే. మీ వారు ఒక్కరేనా అబ్బాయి మీ అత్తమ్మకి? లేదు మేడం, నలుగురు మేడం. నలుగురు. ఓకే. సో మీ వారు కూడా వంట వస్తుందా? వస్తుంది మేడం. వస్తుందా? హెల్ప్ చేస్తారు మేడం. ఆయనే చెప్తారు కావాలి అంటే చేస్తాను నేను. ఓకే ఓకే, హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వండి పెడతారా? పెడతారు మేడం. ఓకే, ఇంకేం టెన్షన్ లేదైతే. ఎక్కడ నేర్చుకున్నారు వంటలు యాక్చువల్ గా మీరు?
నాకు ఎక్కడని కాదు మేడం, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎక్కడైనా వెరైటీగా కనబడితే చేసేదాన్ని. అంతే. అట్లా ఫస్ట్ అటెంప్ట్ కి బాగా వచ్చేదా, ఫెయిల్ అయ్యేవి కూడా ఉన్నాయా? కొన్ని కొన్ని ఫెయిల్ అయితే అవుతుంటాయా? సరే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చాలా ఫాస్ట్ గా వండుతున్నట్టు అనిపిస్తున్నారు, చాలా తొందరగా చేసేస్తానండి. అవును మేడం, తొందరలో బాక్సులు పెట్టే పని ఉంటుందా పొద్దున్న మీకు? అవును మేడం. ఎన్నింటికల్లా రెడీ చేయాలి? 8 కల్లా వెళ్ళిపోతాడు మేడం బాబు. 8కే? ఓ, ఎలాంటి వెరైటీస్ పెడతారండి బాక్స్ కి అయితే? ఎక్కువ మేడం కర్రీస్, అన్నం పెడతాను. ఈ టిఫిన్స్ అయితే అన్ని చేసి పెడతాను మేడం. ఓకే, పికిల్స్ తింటారా చిన్న అబ్బాయి కాబట్టి బాబు? టిఫిన్స్ మేడం, అన్ని టిఫిన్స్. ఓకే, కొంచెం పసుపు వేసుకుందాం మేడం కలర్ కోసం. మటన్ వేసుకుందాం మేడం. అందులో కారం ఇంకా సెపరేట్ గా వేసుకోవాలి? అవసరం లేదు. కలర్ కూడా మనకి ఇంకా కొంచెం ఈ yellowish లోనే ఉంటుందా? కొంచెం రాదా? రాదు మేడం. కొంచెం సాల్ట్ వేసుకుందాం మేడం. సాల్ట్. కొంచెం దీన్ని ఉడకనిద్దాం మేడం. ఉడికేంతలోపు మనం అవి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. సో దీనిపైన మూత పెట్టేద్దామా? అవును మేడం, పెడదాం. సిమ్ లో పెట్టినా, మీడియం లో పెట్టినా? మీడియంలో. ఏంటి పేస్ట్ చేసుకోవాలి ఒకసారి ఇవ్వండి. కాజు, బాదం మేడం. ఇది నానబెట్టారా కాజు? అవును మేడం. ఓకే, బాదం కూడా నానబెట్టాలి. ఓకే, బాదం పొట్టు తీసుకున్నది, కాజు రెండింటిని బాగా నానబెట్టేసి ఒక 1 అవర్ ముందు సరిపోతుందా? నానబెట్టేసి కొంచెం హాట్ వాటర్ వేయాలి మేడం తొందరగా. ఓకే, కొన్ని పాలు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సంధ్య గారు ఒకసారి చూద్దామండి, మూత పెట్టాం కదా. వాటర్ అంతా బయటకు వచ్చింది. అవును మేడం, మనం ఇందాక చూపించాం కదా మేడం ఇది కాజు. ఇందులోకి ఇప్పుడు మనం ఏం చేయాలి? కాజు బాదం పేస్ట్. మనం ముందుగా ఇప్పుడు పేస్ట్ చేసి తీసుకొచ్చిన బాదం అలానే కాజు నానబెట్టుకొని పాలలో మిక్స్ చేసి ఈ విధంగా మనం మిక్సీ చేసి తీసుకొచ్చాము. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట. ఆఫ్ వేయండి. ఆఫ్ వేయాలా? సరిపోతుందా? ఓకే, ఈ టైంలోనే వేసుకోవాలి అది? అవును మేడం, కొంచెం మళ్ళీ కొంచెం బాదం పాలు మిక్స్ చేసిన పేస్ట్ ని ఈ టైంలోనే వేసుకోవాలి. వేసి ఇంకాసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ పోసేసి. వాటర్ వేసేయచ్చా ఇప్పుడు? కొంచెం ఒక ఇది పచ్చివాసన పోయే వరకు మూత పెట్టినా. సో ఇప్పుడు మనకి నైజాం స్పెషల్ కాబట్టి ఇక్కడ మటన్ మరగ్ అనేది ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్, దీంతోనే వస్తుంది ఆ టేస్ట్ అంతా కూడా. ఓకే, ఇది మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ చేసుకునేందుకు? పెట్టుకోవచ్చు మేడం, కానీ నేను ఎప్పటికప్పుడే. ఓకే, అంత టేస్ట్ ఉండదు కాబట్టి మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటే అప్పుడే రెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక 1 అవర్ ముందు హాట్ వాటర్ పోసి నానబెడితే నానతాయి మేడం. ఓకే, సో ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత కోసేపు మరి బాగా కలుపుకోవాలి. వాటర్ పోసేద్దాం, అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఓకే, వాటర్ వేసేయచ్చా ఇప్పుడు? వేసేయండి. ఎంత వేయను? వేయండి మేడం. అది ఇది మనకి కొంచెం లిక్విడ్ లాగా వస్తుందా లేకపోతే దగ్గర? లేదు మేడం, సూపే కదా మేడం. సూపే. చాలు మేడం. ఇది విజిల్, ఇవి వాటర్ ఇంకే వరకు మళ్ళీ ఎంపుకొని మళ్ళీ అది వేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసి మరగబెట్టుకోవాలి మేడం. సో ఇది బాగా ఉడికేందుకు మనం వాటర్ వేసుకున్నాము. ఇది కుక్కర్ మూత పెట్టేస్తుంది. ఇంకేం వేయక్కర్లేదా ఇందులో? ఇప్పుడు కాదు మేడం, మళ్ళీ ఇది ఉడకాలి మేడం. ఒక 4-5 విజిల్స్ రావాలి మేడం దీనికి. సో ఇప్పుడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. ఇప్పుడు మనకు ఒక 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ కూడా బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడైతే మనం విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేయాల్సిందే మేడం. ఓకే, మరి కాసేపు వెయిట్ చేద్దాం. స్టవ్ ఆపేద్దాం మేడం. ఆపేచ్చా? ఆపేసేయండి. 9 విజిల్లు అయిపోయినాయి మేడం.
ఓకే, మరి చల్లగా అయిందో లేదో చూద్దామండి ఓకే సంజయ్ మేడం, గారు. చూద్దాం. ఓకే, చాలా చక్కగా కుక్ అయింది కదా, మనకి వాటర్ అంతా పీల్చుకొని చాలా బాగుంది. ఓకే, దీని తర్వాత కూడా ప్రాసెస్ ఉంటుందని ఉంటుంది చెప్పారు. మేడం. మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలా? చేయండి మేడం. అది వేసేసుకుందాం మేడం. ఏంటి ఇప్పుడు మిగిలిందా? మిగిలింది. ఓకే, నేను ఇంకా హాఫ్ వేయమన్నారంటే ఎక్కువ అయిపోతుందేమో అనుకున్నాను. లేదు. ఒక హాఫ్ వచ్చేసరికి మనకి బాయిల్ చేసుకునేటప్పుడు అంటే కుక్కర్ పెట్టుకునేటప్పుడు వేసుకోవాలి, మిగతా హాఫ్ వచ్చేసరికి ఇప్పుడు వేసుకోవాలి. సో మనకి ఎన్ని జీడిపప్పు తీసుకోవాలి, ఎంత ఒక క్వాంటిటీ? హాఫ్ కేజీకి మేడం ఒక 15 జీడిపప్పులు, 15 బాదం బాదంలు, వేసుకుంటే, కొన్ని పాలు ఒక కప్పు. ఒక కప్పు పాలు సరిపోతాయి. ఇప్పుడు మొత్తం వేసేనా? వేసేయండి మేడం. దీంట్లో మనం కారం ఏం వేయలేదు మేడం, ఈ స్పైసెస్ వల్లనే. కొంచెం గరం మసాలా వేసుకుందాం, కొంచెం మిరియాల పొడి. మిరియాల పొడి, ఇది కలుపుకోండి మేడం. మంచి అరోమా వస్తుంది, చాలా మంచిగా కుక్ అయిన స్మెల్ బాగుంది. కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుందాం. ఇదే టైంలో వేసుకోవాలా? మొత్తం వేసాను? లేదు మేడం, సగం వేయండి, మళ్ళీ దింపేటప్పుడు సగం వేద్దాం. పుదీనా వేయండి మేడం. పుదీనా కంపల్సరీ వేయాలి? పుదీనా వేయండి మేడం. కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని మళ్ళీ ఎక్కువ వాటర్ పోసి బాగా. వాటర్ మళ్ళీ యాడ్ చేయాలా? వేయాలి మేడం. లెందీ ప్రాసెస్ కదా, కొంచెం టైం పడుతుంది మేడం దీనికి. ఓకే, మనకి ఇది ఏ సీజన్ లో? ఈ సీజన్ లో వర్షం పడే టైంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కాజు బాదం పాలతో చేసుకున్న ఆ జ్యూస్ ని కూడా వేసేసుకున్నాము. దాని తర్వాత కొంచెం గరం మసాలా వేశారు, ఇంకొంచెం మిరియాల పొడి వేశారు. ఇంకా మనకి స్పైస్ అనేది, కారం అనేది దాంతోనే వస్తుంది తప్పితే ఇంకా మిగతా కారం పొడి వేయలేదు. మనం ఇంకా వాటర్ వేసుకుంటాం మేడం దీంట్లో. ఓకే, అని ఆ వాటర్ పోయండి మేడం దీంట్లో. సో ఇంకాస్త వాటర్ పడుతుంది అన్నారు కదా, పోయినా ఎంత వేయండి మొత్తం వేయండి. చూద్దాం, మంచిగా మరగాలి మేడం ఇది. ఓకే సంజయ్ గారు, 15 మినిట్స్ పాటు వెయిట్ చేసాం కాబట్టి ఒకసారి చూద్దామా ఎందాక వచ్చిందో? అవునండి, చూద్దాం. ఓకే, అయిపోయింది మేడం. దీంట్లో అయిపోయినట్లేనా? అయిపోయింది. ఫైనల్ గా ఇంకేమైనా వేసుకోవాలా? కొత్తిమీర పుదీనా వేస్తే. ఓకే, మొత్తం పుదీనా కొంచెం వేయండి, కొత్తిమీర పూర్తి వేసేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారండి? బ్రెడ్ కాల్చుకోవాలి మేడం. ఓకే, బ్రెడ్ దేనికోసం? దీంట్లో సూప్ లో తినడానికి. అచ్చా, దీని కాంబినేషన్ బ్రెడ్ బాగుంటుంది కాబట్టి. ఓకే ఓకే, ఇంకా నార్మల్ గా సూప్ లాగా తాగితే బాగుంటుందా? బాగుంటుంది మేడం, సూప్ లాగా కూడా అయినా తాగొచ్చు. కొంచెం మనకి సూప్ లాగా అయిపోతుంది కదా అని చెప్పి ఇది కొంచెం బ్రెడ్. ఓకే, బ్రెడ్డే కాబట్టి అప్పుడప్పుడు వెంటనే రెడీ చేసుకొని దానికి సూప్ రెడీ అయింది అనగానే మనకి వేడిగా చేసుకుంటే బాగుంటుంది. బ్రెడ్ కూడా కాల్ చేసుకున్నాము, మనకి మటన్ మరక్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, బౌల్ రెడీగా పెట్టాను, ఇందులో వేసేసేయండి. వేడి వేడి మటన్ మరక్ రెడీ అయింది మేడం. మెయిన్ ఇది కదా, ఈ క్లైమేట్ కి వర్షం పడే టైంలో వేడిగా ఇలా మటన్ మరక్ కనుక తీసుకుంటే జలుబు దగ్గు ఏ ఉన్నా పోతాయి. ఇది మంచిగా మోకాల పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది కదా. వేడి వేడి మటన్ మరక్ రెడీ అయింది మేడం.
థ్యాంక్ యూ సంజయ్ గారు. ఎప్పుడెప్పుడు అవుతుందా అని నేను కూడా ఈగర్గా వెయిట్ చేశాను. సో ఫైనల్గా మటన్ మరేర్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నైజాం స్పెషల్ మటన్ మరిగ్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. వావ్, చాలా చాలా టేస్టీగా ఉందండి. ఆ కాజు, ఆ బాదం పాలతో మిక్స్ చేసుకున్న టేస్ట్ సూపర్ ఫ్లేవర్ ఇచ్చింది. అదిరిపోయింది. దేంతో తిన్నా భలే టేస్టీగా ఉంది. లైట్గా మనం సాయంత్రం అయితే సూప్ లాగా తీసుకోవచ్చు. డిన్నర్కి అయితే విత్ బ్రెడ్తో ఈ విధంగా ప్లాన్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ అయితే హ్యాపీగా రైస్తో కూడా కొంచెం సర్వ్ చేస్తే అదిరిపోతుంది. దేంతో అయినా మటన్ మరక్ చాలా 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 బాగుందండి. మిస్ కాకుండా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసేసేయండి. వావ్, సంజయ్ గారు చాలా చాలా బాగుందండి. టైం మనకు కొంచెం ఎక్కువ టైం అయినా సరే అవుట్పుట్ మాత్రం అదిరిపోయింది. వెయిట్ చేసినందుకు సూపర్ టేస్టీ రెసిపీ తిన్నాననే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. చాలా హెల్దీ కూడా కదా, ఎందుకంటే మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. మెయిన్ గాను ఆ ప్రాసెస్ లో మనకి ఆ మటన్ బాగా కుక్ అయ్యి దానికి ఆ బోన్స్ కావాల్సిన బలాన్ని కూడా అందిస్తుంది. సూపర్. ఈ రోజైతే మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెసిపీని చక్కగా నేర్పించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.